సో, ఆడవాళ్ళు తమ జీవితమంతా భర్త, పిల్లలు, ఇల్లు అంటూనే బతికేస్తుంటారు. కానీ వయసు పైబడ్డాక చేతిలో డబ్బు లేకపోతే సొంత ఇంట్లోనే ఎలా పరాయి వాళ్ళలా మిగిలిపోతారో తెలిపే ఒక అద్భుతమైన సినిమా చూశానండి. సో, సినిమా పేరొచ్చేసి 'తాయ్ కిలావి'. సో, ఇందులో ఒక మహిళ అంటే తన పాత్ర తల్లి పాత్ర అన్నమాట. తల్లి పాత్ర ద్వారా ఆడవాళ్ళు తెలుసుకోవాల్సిన మనకు కావాల్సిన ఒక 5 జీవిత సత్యాలు, ఆర్థిక సత్యాలను కూడా అనొచ్చు. సో, అవి మనకి క్లియర్‌గా కనపడతాయన్నమాట ఆ మూవీలో. సో, ఆ 5 సత్యాల గురించి నేను ఈరోజు మీకు వీడియోలో క్లియర్‌గా చెప్దామని అనుకున్నాను. సో, మొదటిదేంటంటే రూ. 10 పొదుపండి. కోట్ల విలువైన బంగారం. అసలు సినిమాలో ఏం జరిగిందంటే క్లైమాక్స్‌లో ఆ తల్లి తన కుటుంబం మొత్తాన్ని పిలిచి కొన్ని కోట్ల విలువ చేసే బంగారాన్ని చూపిస్తుంది. రోజువారీ కూలి పనులు చేస్తూ రోజుకు 5, రూ. 10 మిగిల్చి ఆ బంగారం కొన్నానని చెప్తుంది. సో, మన మహిళలకు సలహా ఏంటంటే, సో, మనం వచ్చే కొద్దిపాటి ఆదాయంలోనే ఎంతో కొంత ఖచ్చితంగా దాచుకోవాలి. ఈ రూ. 100తో ఏమొస్తుందిలే అని ఖర్చు చేయకండి. అలా దాచిన డబ్బును పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లేదంటే మహిళా సమ్మాన్ సర్టిఫికేట్ లాంటివి అవి తెచ్చుకొని మ్యూచువల్ ఫండ్స్‌లో గాని ఎందులో ఒక దాంట్లో మీరు ఖచ్చితంగా పొదుపు చేశారనుకో కష్టకాలంలో ఎవరి ముందు చేయి చాపాల్సిన అవసరం రాదండి. సో, ఓకేనా? సో, ఇంకా రెండవ పాయింట్ ఏంటంటే అప్పులు ఇస్తే ప్రాణాలు తీస్తారు. సో, సినిమాలో ఏం జరిగిందంటే ఆమె కొంతమందికి అప్పులిస్తుంది. ఒకరోజు ఆమెకు జబ్బు చేసి మంచాన పడితే ఆ అప్పు తీసుకున్న వాళ్ళంతా ఈమె చచ్చిపోతే బావుండు. మన అప్పు తీరిపోతుంది అని కోరుకుంటారు. మన మహిళలకు సలహా ఏంటంటే ఆడవాళ్ళకి చాలా ఎక్కువ. బంధువులకో, తెలిసిన వాళ్ళకో మన నగలు తాకట్టు పెట్టో, దాచుకున్న డబ్బో తీసి అప్పుగా ఇస్తుంటాం కొన్ని రూపాయలొస్తాయి కదా అని. కానీ గుర్తుపెట్టుకోండి ఆ డబ్బు తిరిగి రాకపోగా ఇప్పుడు మనం ఇచ్చిన బంధాలు వాళ్ళు కూడా మనకి శత్రువులుగా మారుతారు. సో, మీకు తిరిగి రాకపోయినా పర్వాలేదు అనుకునే స్తోమత ఉంటేనే అప్పు ఇవ్వండి. సో, నంబర్ 3 వచ్చేసి బతికుండగానే ఆస్తులు రాసిచ్చేయకండి. సో, కొడుకులు, కోడళ్ళు వచ్చి మా నాన్న డబ్బులు మాకిచ్చేయి అని గొడవ పడుతుంటే, ఇది నా కష్టం. ఇది నేను బతికున్నంత వరకు ఎవ్వరికి ఇవ్వను అని ఆ తల్లి తెగేసి చెప్తుందన్నమాట సినిమాలో. సో, అదే సినిమాలో మరోవైపు ఆస్తులన్నీ కొడుకులకి ఇచ్చేసిన ఒక ముసలావిడ ఆరు బయట కూర్చొని చద్దన్నం తింటున్న సీన్ కూడా చూపిస్తారండి. సో, కొంచెం బాధనిపించిందప్పుడు. సో, మన మహిళలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పిల్లల మీద ప్రేమతో మీ చేతిలో ఉన్నదంతా వాళ్ళకిచ్చేసి మీరు ఖాళీగా ఉండకండి. సో, మీ చేతులు ఖాళీ చేసుకొని మీరు ఖాళీ అవ్వకండి. మీకంటూ కొంత ఆర్థిక భద్రత ఉంచుకోండి. మీ తదనంతరం ఆస్తి ఎవరికి వెళ్ళాలో వీలునామా రాసుకోండి కావాలనుకుంటే. కానీ బతికుండగానే సర్వం ధారపోయకండి. మీ చేతిలో డబ్బు ఉంటేనే వయసయ్యాక మీకు గౌరవం అనేది దక్కుతుందండి. సో, నంబర్ 4 వచ్చేసి సంతోషం కోసం కూడా ఖర్చు చేయండి. సో, నేను ప్రతిసారి చెప్తాను. సో, సినిమాలో ఏముంటుందంటే ఆ తల్లి ప్రతి వారం ఒక పట్నం వెళ్ళి తన మీద తాను కొంత డబ్బు ఖర్చు పెట్టుకుంటూ తన జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది ఆ రోజు. సో, మనం కూడా మన పిల్లల ఫీజులు, ఆయన బట్టలు, ఇంటి అవసరాలు ఇలా సంపాదించినంత ఇతరుల కోసమే ఖర్చు పెడతాం. కానీ మీకంటూ కొన్ని కోరికలుంటాయి కదా! మీరు సంపాదించే దాంట్లో కనీసం ఒక 10% మీ సంతోషం కోసం మీకు నచ్చిన చీర కొనుక్కోవడానికో, నచ్చిన ఫుడ్ తినడానికో ఖర్చు చేయండి. సో, మీ గురించి కూడా మీరు ఆలోచించుకోవాలి అని చెప్తుంది. సో, ఇక నాకైతే చాలా బాధ అనిపించింది ఈ సినిమా. ఆ సినిమాలో అంబులెన్స్, హాస్పిటల్ బిల్లుల దగ్గర ఒక సీన్ ఉంటుంది. ఏం జరుగుతుందంటే, ఆ తల్లికి హెల్త్ పాడై హాస్పిటల్‌లో జాయిన్ చేస్తే 4,00,000 బిల్ అవుతుంది. సో, ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల కొడుకులు, కూతుర్లు ఆ బిల్లు కట్టడానికి పడే టెన్షను, లెక్కలు వేసుకుంటూ తల్లిని చిరాకు పెట్టే సీన్స్ అన్నీ కూడా సో, నేను ఒక్కటే సజెషన్ ఇస్తానండి. రేపు పొద్దున మనకు ఆరోగ్యం బాగా లేనప్పుడు పిల్లలకు ఆర్థిక భారం కాకూడదు. అందుకే ప్రతి మహిళ తన పేరు మీద లేదా ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. సో, దీనివల్ల ఏ ఇబ్బంది లేకుండా వైద్యం అందుతుంది. కుటుంబం ఆర్థికంగా రోడ్డున పడదు. సో, మీరు కూడా తప్పకుండా ఈ సినిమా చూడండి. ముఖ్యంగా లేడీస్ అండి. జెంట్స్‌కి నచ్చుతుందో లేదో నాకు తెలీదు కానీ, సో, ఈ సినిమాలో చూపించినట్లుగా ఆడవాళ్ళు ఆర్థికంగా తెలివిగా అడుగులు వేస్తే ఆ ఇల్లు ఎప్పటికీ సురక్షితంగా ఉంటుంది. మరి మీరేమంటారు? కామెంట్స్‌లో చెప్పండి. ఇలాంటి ఫైనాన్షియల్ అండ్ స్కీమ్స్‌కి సంబంధించిన మంచి వీడియోల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.